హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మేము హరితాళిక వ్రతం చేసుకుంటామండి. ఇలాగా ఇసుకలింగం స్థాపించి చేసుకుంటాం. ఇది ఎప్పుడు చేసుకుంటామంటే భాద్రపద శుక్ల తదియ రోజు హస్త నక్షత్రం ఉన్నప్పుడు మేము ఈ వ్రతం అనేది ఆచరిస్తాం. దీని వ్రత కథ అంతా కూడా నేను కొద్దిగా ముందులో మీకు వ్రత కథ అంతా కూడా చెప్తాను. చక్కగా వినండి. ఎందుకు ఆచరించాలో మీరు కూడా వినండి. రాతిభీకరం నవోదగాల్మహాస్వరం నమఃసురారి నిర్జలం నదావికాపదుద్దరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం నమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యపుంజరం దరేదరోదరం వరం పరేవ భక్తమక్షరం కృపాకరం క్షమాకరం ఉదాకరం యశస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనాతి మహజనం చిరంతనోక్తిపాదనం పురారి పూర్వనందనం సురారి గర్వశర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయామి భూషణం కపోలదానవారణం హరే పురాణవారణం నిరంతకాంతిమంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమం గ్రహీణమంతరాయ కృంతనం కృతంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదం తోడా నీ నామగానమే చేర్చింది నీ చెంత కైవల్యమయ్యా దయతో గొనుమా శుభహారతి దయతో గొనుమా శుభహారతి కైలాసనాథుడా నీ నామగానమే చేర్చింది నీ చెంత కైవల్యమయ్యా జయ సుధాకర పార్వతీనాథుడా మంగళమూర్తి మము బ్రోవగర జయ సుధాకర పార్వతీనాథుడా మంగళమూర్తి మము బ్రోవగర వెండి కొండపై నిండు మనసుతో ఓ వెండి కొండపై నిండు మనసుతో ఈ దీనులను కావగరారా కైలాసనాథుడా కైవల్యమయ్యా ప్రళయ భయంకర భువన శంకర మంగళమూర్తి మముగావగర ప్రళయ భయంకర భువన శంకర మంగళమూర్తి మముగావగర వెండి కొండపై నిండు మనసుతో వెండి కొండపై నిండు మనసుతో ఈ దీనులను కావగరారా కైలాసనాథుడా నీ నామగానమే చేర్చింది నీ చెంత కైవల్యమయ్యా వేదశాస్త్రముల సారము నీవే కరుణా సాగర కరుణించగరా వేదశాస్త్రముల సారము నీవే కరుణా సాగర కరుణించగరా నంది వాహన నాగభూషణ నంది వాహన నాగభూషణ నరులను నీదరి
చేర్చుకో నరసింహ ప్రచోదయాద్ భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాద్ వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాద్ ఆద్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాద్ ఈశ్రావణాయ కృమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై ఈశ్రావణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతఃశ్రద్ధోదేషు గుహాయాం విశ్వమూర్తిషు ఓం యజ్ఞత్వం షట్కారస్వం ఇంద్రస్వగుం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మాత్మం మృదావతిః నందదాభావోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్వరో సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాదాయ వై నమో నమః భవే భవేనాద భవే భవస్వమ ఓద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతనమనాయ నమో మనోన్మనాయ నమః अधीदं विष्णवे धरनिरोधि यज्ञो वै विष्णुः यज्ञ एवान्तदप्रदेशति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. హరితాళికా గౌరీ వ్రత కథ. పార్వతీదేవి హిమవంతుని పుత్రికగా ఉన్నప్పుడు ఆమె చక్కని సొగసు చక్కని కళలను కలిగి ఉంటుంది. అది గమనించిన బ్రహ్మ నారదుని హిమవంతుని దగ్గరికి పంపించి తన కూతురుని విష్ణుమూర్తికి పెళ్లి చేసి ఇవ్వమని అడగమని పంపుతారు. అప్పుడు నారదుడు హిమవంతుని దగ్గరికి వచ్చి విష్ణువునికిచ్చి వివాహం చేయమని హిమవంతుణ్ణి కోరుతారు. దానికి హిమవంతరాజు ఒప్పుకుంటారు. అది విన్న పార్వతి చాలా బాధపడి తన మనసులో శివుడు ఉన్నాడని కూడా తన తండ్రి అడగకుండా విష్ణువునికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారని బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన తన చెలికత్తె పార్వతీదేవితో తను కఠినమైన దీక్షతో ఉంటే నువ్వు శివుని ప్రత్యక్షం చేసుకొని భర్తగా పొందవచ్చు అని చెబుతుంది చెలికత్తె. అప్పుడు పార్వతీదేవి మరియు చెలికత్తె ఇద్దరూ కలిసి ఘోరమైన అరణ్యాలకు వెళ్ళి అక్కడ అన్ని కాలానువిధంగా ఆమె తపస్సును చేస్తుంది. కటిక నేలపై రాతిపైన పడుకొని ఒక గుహలో ఉండి చక్కగా ఆ శివుని గురించి తను ధ్యానంలో ఉంటుంది. అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో తను హస్తా నక్షత్రమి భాద్రపద శుక్ల తదియ రోజు ఆమె హరితాళికా వ్రతాన్ని ఆచరిస్తుంది. చుట్టుపక్కల ఉన్న నదీ నదములలో నుంచి కొంచెం ఇసుకను తీసుకొని ఇసుక లింగాన్ని స్థాపించుకొని ఆ లింగానికి ఆమె అక్కడున్న పూలు పళ్ళు మరియు ఆకులు అన్నిటినీ పెట్టి కాయలు అన్నీ పెట్టి ఆమె చక్కగా పూజను ఆచరించి ఉపవాస దీక్షతో అప్పుడు అక్కడే గడిపి కటిక నేలపై పడుకొని ఘోరమైన దీక్షను బూనితే అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై వరమును అడుగుకోమని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆమె పరమశివున్నే భర్తగా కావాలని వేడుకుంటుంది. అప్పుడు ఆయన ఆమెను అనుగ్రహిస్తారు. అంతలో తన తండ్రి తన కూతురికి ఏమైందో, ఏ మృగజంతువులు పట్టుకొని పోయాయో, ఏమి జరిగిపోయిందో అని చెప్పి వెతుకుతూ ఆ ప్రదేశానికి వస్తారు. వచ్చి చూసి అక్కడ వాళ్ళు ఉన్నది గమనించి వెళ్ళి తన కూతుర్ని నీ మనసులో మాటని అడిగి చెప్పు, ఎందు గురించి ఇంత కఠోర దీక్ష చేస్తున్నావని పార్వతీదేవిని అడిగినప్పుడు ఆమె నాకు మీరు నా మాటను వింటే నేను మీతో కూడా వస్తానని చెప్తుంది. అప్పుడు ఏమిటో అని అడగమని అడిగినప్పుడు తండ్రి ఆమె చెప్తుంది, పరమశివున్నే నేను భర్తగా పొందాలి, మీరు దానికి అనుగ్రహిస్తే నేను తిరిగి మీతోని వస్తాను అని చెప్తుంది. దానికి అంగీకరించిన వాడై పరమశివుడు పార్వతీదేవికి శివునితో వివాహం చేస్తారు. ఈ విధంగా వాళ్ళిద్దరి వివాహం జరిగి ఆమె చెలికత్త చేత హరింపబడి అరణ్యాలకు వెళ్ళి అక్కడ ఘోర నిష్టతో ఈ వ్రతం అనేది ఆచరించి పరమశివుణ్ణి పతిగా పొందింది. కాబట్టి ఈ వ్రతానికి హరితాళికా వ్రతం అని పేరు వచ్చింది. అనేకమైన ఆకులు
పండ్లు, అడవిలో దొరికిన ప్రతి ఆకు, అలము, పండు అన్నీ పెట్టి దీక్షతో ఆమె ఆ పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని తనని భర్తగా పొందింది. కాబట్టి పుణ్య స్త్రీలైన స్త్రీలు, సౌభాగ్యవంతులు, పెళ్ళి కావలసిన వారు చక్కగా ఈ వ్రతాన్ని అనేది ఆచరించాలి. ఆ రోజు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే ఉపవాస దీక్ష చేయాలి. అదే కొంచెం ఆరోగ్యం సహకరించని వాళ్ళైతే ఏవైనా టిఫిన్ అట్లా తిని చేయవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. कृष्णा गोदावरी देशे शालिवानुष्के बौद्धावतररामक्षेत्रस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमानेन प्रभवादि षष्ठीसंवत्सराणां मध्ये व्यवहारिकचान्द्रमानेन शुभदो शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभदो श्री परमेश्वर मध्यस्य श्री परमेश्वर प्रीत्यर्थं श्री हरितालिक गौरी देवता उद्देश्य हरिताल गौरी देवता प्रीत्यर्थम हरिताल गौरी पूजानंतरम चतुर्थी दिवस निमज्जनोत्सवं करिष्ये अक्षंतर नीलबिडु तदंगत्वेन कलशाराधनं करिष्ये अदे अदे दांట్లో పూజ చేయు కలశంలో నీళ్ళలో పూజ చేయి. कलशे गंधपुष्पादूपदीप नैवेद्यतांबूल दक्षिण नमस्कारैरभ्यर्च कलशमुखे विष्णुकंठे समासा मूले सुब्रह्मण्ये मातृनाथाक्षुदाकर सर्वे सप्तद्वीपावन्दर ऋग्वेद यजुर्वेदो सामवेदो शरणाङ्गसहिता सर्वे कलशां समासदाः कलशे सुधावते पवित्रे परिशुद्धे उक्तैर्यज्ञेश्वर्तते आपो वा इदं सर्वं विश्वाभूतान्याप प्राणावा आप पशवापो नमाप सम्राडा पुराणाप स्वराडाप चन्दाक्षापो ज्योतिगुष्यावज्योतिमा सर्वदेवता आपो भूर्भुवः सर्वाप ओम गंगे च मने कृष्णे गोदावरी सरस्वती नर्मदा कावेरी जले सुंदरनिंगुरु कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याता पंचगंगा प्रकीर्तिताः कलशोदकेन पूजा द्रव्याणि देवमात्मानं संप्रोक्ष्य अवशिष्टं परिहरेत् महागणपति स्मरणं करिष्ये ओम गणान्त्वा गणपतिं वामहे कविं मूपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्व नोदिभिस्सेददा श्री महागणाधिपतये नमः ध्यानावाहन षोडशोत्तर पूजनपूर्वक प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि. तदंगत्वेन नदी पूजं करिष्ये. नदी देवताभ्यो नमो नमः. गंगे च मेने कृष्णे गोदावरी सरस्वती नर्मदा कावेरी जलेस्मिन् कुरु. नदी देवताभ्यो नमो नमः. गंधपुष्पाक्षत धूपदीप नैवेद्यतांबूल दक्षिण नमस्कारैर्भ्यर्च अथ निमज्जनम् ओम ब्रह्मणे ब्राह्मणमालभते क्षत्राय राजन्यं मरुद्भ्यो वैश्यं तपसे शूद्रं तमसे तस्करं नरकाय वीरहनं आत्मने क्लेबम् आक्रयाय योगो कामाय पुग्गुश्चलो प्रतिकृष्टाय मागधं गीताय सूतं नृत्ताय शैलोषं धर्माय सभाचरं नर्माय रेभं नरिष्ठाय भीमलं हसाय कारिम् आनन्दाय स्त्रीशखं प्रमुदे कुमारे पुत्रं मेधायै रथकारं धैर्याय दक्षानं श्रमाय कौलालं मायायैकारभारं रूपाय मणिकारं शुभे वपं शरव्याय इषकारं हेत्ये धन्वकारं कर्मणे ज्याकारं दिष्टाय रज्जुसर्ग